వెల్కమ్ టు డైలీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఈరోజు మార్కెట్ ఎలా వ్యూ చేసిందో చూద్దాం. చూడండి, ఈరోజు లైక్ రాకపోయినా కూడా ఎక్కడైతే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఎక్కడైతే ప్లాన్ చేయకూడదు, ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా, అది కూడా చూద్దాం. ఈరోజు మార్నింగ్ 9:15కి అబో టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. చూడండి 10కి అలా అయింది. నిఫ్టీ ఓపెన్ చేసే గ్యాప్ విత్ హై బయింగ్ ప్రెషర్ ఫ్రమ్ 25400 ప్లాన్ ట్రేడ్స్ అండ్ పుల్ బ్యాక్స్ అని చెప్పాను. ఇక్కడ నిఫ్టీ కనుక చూసుకుంటే మీరు ఇక్కడ ఈరోజు గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ 25400 ఇదంతా ఒక సపోర్ట్ జోన్ అనమాట. చూడండి ఇదంతా సపోర్ట్ జోన్. ఇక్కడ నుంచి బయర్స్ అప్ సైడ్ పుష్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది. దాని తర్వాత పుల్ బ్యాక్స్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి అని చెప్పాను. ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ 25600 దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకునింది. మళ్ళీ అప్ సైడ్కి మంచి మూవ్ వచ్చింది. దాని తర్వాత లైవ్కి వచ్చాను నేను కరెక్ట్గా ఒక 11:30 నుంచి 12:30 వరకు. చూడండి, నేను వచ్చినప్పుడు కరెక్ట్గా మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఆల్రెడీ మూవ్మెంట్ అయిపోయింది. ఇక్కడ మూవ్మెంట్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం సైడ్ వేస్లో ఉంది. నేను అప్పుడు చెప్తా ఉన్నాను ఒక 2 ప్యారలల్ జోన్స్ గీసి దీన్ని సైడ్ వేస్లో ఉంది మార్కెట్, ఇప్పుడు ట్రేడ్ చేయొద్దు, దీన్ని బ్రేక్లో ట్రేడ్ చేయండి అని. కరెక్ట్గా 12:45కి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వగానే బ్రేక్అవుట్ వచ్చింది. నిఫ్టీ ఇప్పుడు ఆల్ టైమ్ వేలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆల్ టైమ్ వేలో ఉంది. యూరోపియన్ మార్కెట్స్ 12:30కి ఓపెన్ అవుతాయి. 12:30 తర్వాత మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఆ బ్రేక్అవుట్ తర్వాత క్యాండిల్ చూడండి ఒకసారి, క్యాండిల్ ఎంత పెద్దది ఫామ్ అయిందో. 90 పాయింట్స్ క్యాండిల్ ఫామ్ అయింది. మినిమం 1 క్యాండిల్లోనే మీకు ఆల్మోస్ట్ 40 to 50 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు ఆప్షన్స్లో అయితే. ఓకే, ఈరోజు మోస్ట్లీ 2 ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. ఒకటోది ఇక్కడ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత హైయర్లో చేసినప్పుడు మళ్ళీ హైయర్ హైకి ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు ఈ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి. దాని తర్వాత ఈ బ్రేక్అవుట్ తర్వాత ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా 3 PM కూడా అంత మూవ్మెంట్ అయితే రాలేదు, కొంచెం సైడ్ వేస్లో ఉంది మార్కెట్ ఈ జోన్స్ మధ్యలో. 2 ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చు ఈరోజు. సరిగ్గా ఈ బ్రేక్అవుట్ని మేము ముందే చూడాలి. దాని లేకపోతే కన్ఫర్మ్ పెద్ద పెద్ద క్యాండిల్స్ మనం ట్రేడ్ అయితే ఎంట్రీ తీసుకోలేము. అందుకు 1 minute టైం ఫ్రేమ్కి రండి. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో మీకు వ్యూ క్లియర్గా ఉంటుంది. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మేము 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తే చిన్న స్టాప్ లాస్తో మంచి టార్గెట్స్ తీయొచ్చు. అందుకు నేను 1 minute టైం ఫ్రేమ్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ మార్కెట్లో టైం డీకే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ టైం డీకేని రికవర్ చేయడానికి 1 minute టైం ఫ్రేమ్లోకి వచ్చి ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టి ఒక మంచి మొమెంటం బ్రేక్అవుట్ని కనుక పట్టుకుంటే ఎనఫ్. అలానే ఆప్షన్ సెల్లర్స్కి మినిమం 1 lakh క్యాపిటల్ కావాలి. ఆప్షన్ సెల్లర్స్కి అయితే బెనిఫిట్, మీరు అప్ సైడ్కి వెళ్ళినా డౌన్ సైడ్కి వెళ్ళినా మీరు మంచి సైడ్ని కనుక చూస్ చేసుకుంటే చూడండి ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ హైయర్లో చేస్తుంది, ఇక్కడ హైయర్ హై కాడ మనం పుట్ సెల్ చేయాలి. అట్లా అనుకుని ట్రేడ్ చేసినా కూడా మీకు డైలీ డీసెంట్ ప్రాఫిట్స్ వస్తాయి. అలానే ఈరోజు బీటీసీ అలానే గోల్డ్ ఎలా బిహేవ్ చేయండి చూద్దాం. మేము క్రిప్టో బులెటిన్కి ఒక వీడియో చేస్తున్నాం, ఒకసారి వీళ్ళు చెక్ చేయండి. మేము కరెక్ట్గా 55,000 దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బీటీసీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ బీటీసీ. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 66-70 దాకా చెప్పాం. చూడండి ఆల్మోస్ట్ 63 కాడికి వచ్చింది. 63 దీన్ని కన్నా బ్రేక్ చేస్తే నెక్స్ట్ $1 lakh అని చెప్పాం. కావాలంటే ఒకసారి బీటీసీ బుల్టన్ మీద ఒక వీడియో చేస్తున్నాం కదా, ఒకసారి వీళ్ళు చెక్ చేయండి. ఆ చెక్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ర్యాలీ వచ్చింది, ఎక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకునింది నీట్గా. అలానే ఈరోజు ఎలా బిహేవ్ చేసిందంటే ఇక్కడ మార్నింగ్ 5:30 క్యాండిల్ క్లోజ్ అవుతుంది బీటీసీలో కానీ ఫారెక్స్లో కానీ. ఇక్కడ నుంచి ఒక డబ్ల్యూ ఫామ్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఒక మంచి బులిష్ క్యాండిల్ చూడండి. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ బులిష్ క్యాండిల్ పడుతుంది. ఇక్కడ హైయర్ హై చేసింది, హైయర్లో చేసింది, ఇక్కడ హైయర్ హై చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సప్లై జోన్ నుంచి కన్ఫర్మ్గా రెస్పెక్ట్ చేయాలి. 1 goలో పెద్ద బ్రేక్అవుట్ చేయదు. 1 goలో బ్రేక్అవుట్ చేసిందంటే $1 lakh మోస్ట్లీ రీచ్ అయిపోతుంది, ఎంత ఫాస్ట్గా. అలానే ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుంది. ఆ పుల్ బ్యాక్ హైయర్లో చేసిన తర్వాత మళ్ళీ హైయర్ హైకి మళ్ళీ ఇట్లా బ్రేక్అవుట్ చేస్తుంది. ఇంకా ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేయాలంటే బీటీసీలో ఇన్వెస్ట్మెంట్కి ఎవరైతే ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ హైయర్లో చేసేదాకా వెయిట్ చేయండి. ఇక్కడ హైయర్లో ఇంకా చేయలేదు. హైయర్లో మీకు చూడండి ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ బీటీసీ మంచి ర్యాలీ ఇచ్చింది, ఈ ర్యాలీతో పాటు మనం కూడా ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దామని దిగుతారు. కానీ మీరు దిగంగానే కన్ఫర్మ్గా మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. మీరు ఎప్పుడైతే సెల్ చేస్తారో మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది. ఇది కన్ఫర్మ్గా నేను చెప్పింది జరుగుతుంది. చూడండి, కావాలంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసి చూడండి. మీరు కొనంగానే డౌన్ సైడ్కి వస్తుంది, దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ మీరు చాలా రిగ్రెట్ అవుతారు. అందుకే చెప్తున్నాను ఇది హైయర్లో చేసేదాకా వెయిట్ చేయండి. దాని తర్వాత మళ్ళీ హైయర్ అయ్యి చూడండి. ఇప్పుడు మీరు దూరితే మటుకు కన్ఫర్మ్గా
కన్ఫామ్గా 100% ఇప్పుడు కన్ఫామ్గా లాస్ చూస్తారు. దేనికంటే ఇక్కడ హైయర్లో చేయలేదు, డైరెక్ట్గా 4 days నుంచి మంచి ర్యాలీ ఉంది. రోజుకి 2-3% కంటే ఎక్కువ మూవ్ వస్తుంది బీటీసీలో. హైయర్లో చేదా వెయిట్ చేయండి. హైయర్లో ఇక్కడ హైయర్ కన్ఫామ్గా మార్కెట్ హైయర్లో చేయకుండా మళ్ళీ హైయర్ అయి చేయదు, కన్ఫామ్గా హైయర్లో చేయాల్సింది, దానికోసం వెయిట్ చేయండి. దూరొద్దు, ఇప్పుడు పోయే ట్రెండ్లో దూరొద్దు. అలానే గోల్డ్ చూద్దాం. గోల్డ్ వచ్చేసి ఇక్కడ ఫెడ్ రేట్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఒక మంచి న్యూస్ వచ్చిన తర్వాత ఆల్ టైమ్ హైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా కరెంట్ ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఇక్కడ 30-minute టైం ఫ్రేమ్లో కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. ఇక్కడ 50-minute టైంలో చూద్దాం. ఇక్కడ డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్ళింది. $2,600 ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ నెంబరు. హౌ టు ట్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. 2600 అంటే సైకలాజికల్ స్ట్రాంగ్ నెంబర్ అనమాట. అప్ సైడ్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం రెసిస్టెన్స్గా దేనికి చూస్ చేసుకోవాలంటే రౌండ్ నెంబర్స్. ఇవి రౌండ్ నెంబర్స్ ఎందుకు వాడతారంటే బిగ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కానీ అప్ సైడ్ కనుక రెసిస్టెన్స్ లేకపోతే రౌండ్ నెంబర్స్గా చూస్ చేసుకుంటారు అందుకు. అలానే ఇక్కడ గోల్డ్లో తీసి 15-minute టైం ఫ్రేమ్లో అంత బయింగ్ అయితే రావట్లేదు, కొంచెం స్లో ఉంది సెల్లింగ్. ఇక్కడ చూడండి, స్లో అని దేని చెప్తున్నానంటే ఈ బయింగ్ చూడండి ఒకసారి. వెంటనే బిగ్ క్యాండిల్స్ 1 2 3 4 5 క్యాండిల్స్లో మంచి మూవ్ వచ్చింది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 క్యాండిల్స్ ఈ మూవ్ వచ్చింది. దీన్ని తేడా చూడండి. తేడా వచ్చేసి ఏమీ లేదు, ఇక్కడ బయింగ్ స్లోగా ఉంది. బయింగ్ స్లో అండ్ వీక్గా కూడా ఉంది. అంటే మీన్స్ ఇక్కడ బయర్స్ తగ్గిపోయారు. ఇక్కడ మీకు ఇంకా అప్ సైడ్కి మంచి మూవ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లర్స్ని ట్రాప్ చేయాలి. సెల్లర్స్ని ట్రాప్ చేయకుండా మోస్ట్లీ మార్కెట్ అప్ సైడ్కి పోదు. ఎందుకంటే ఇక్కడ కన్ఫామ్గా సెల్లర్స్నైనా బయర్స్ని ట్రాప్ చేయాల్సిందే అప్ సైడ్కి పోవాలంటే. ఇక్కడ గోల్డ్ చూసుకుంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పటికే అందరూ మోస్ట్లీ ఓవర్ బాట్ చేస్తుంటారు. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చేదాకా వెయిట్ చేయండి, మంచి పుల్ బ్యాక్. దాని తర్వాత అప్ సైడ్కి చూడండి, 10తో పాటు పోయడానికి ట్రై చేయండి. ఇక్కడ అనాలిసిస్ చేద్దాం ఇప్పుడు కాసేపు. ఇక్కడ అంత బయింగ్ అయితే రావట్లేదు, కొంచెం సైడ్ వేస్లో ఉంది. డౌన్ సైడ్ నుంచి కూడా చూడండి, డౌన్ సైడ్ నుంచి కూడా 10 లైన్ సపోర్ట్ తెచ్చుకుంటుంది, అంత బయింగ్ రావట్లేదు. సెల్ చేయొద్దు, కన్ఫామ్గా డౌన్ సైడ్ అయితే రావాలి. ఇక్కడ 15-minute టైం ఫ్రేమ్లో ఇక్కడ రైజింగ్ వెజ్ టైప్ ఫామ్ అని చూడండి. ఇక్కడ రైజింగ్ వెజ్ ఇక్కడ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంది. బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత డౌన్ సైడ్ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది. ఆ ట్రెండ్తో పట్టుకోవాలంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేయండి. సపోర్ట్ దగ్గర బై చేద్దాం. ఇది ఫస్ట్ సపోర్టు, ఇది సెకండ్ సపోర్టు. ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. దేనికి కూడా నేను చెప్పాను, ట్రెండ్ అప్ సైడ్ ఉంది, ట్రెండ్కి ఆపోజిట్గా వెళ్ళకూడదని నేను ఇప్పుడు సెల్ చేయట్లేదు. మోస్ట్లీ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్అవుట్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ వస్తుంది. ఆ ఫాల్ని కొంచెం రిజెక్ట్ చేసి అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇక్కడ డౌన్ సైడ్ సపోర్ట్స్ గీస్తున్నాను కదా, 2606, అలానే ఇక్కడ 2592, ఇవి సపోర్ట్స్ అనమాట. ఇక్కడ నుంచి మోస్ట్లీ అప్ సైడ్ కన్ఫామ్గా ఒక మూవ్ అయితే వస్తుంది. ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు. అలానే ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా నిఫ్టీ అనాలిసిస్, అలానే గోల్డ్, అలానే ఇంకా న్యూస్, అలానే ఇంకా ఏమన్నా కూడా అలానే లైవ్గా కూడా వస్తూ ఉంటాం. అప్పుడప్పుడు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మిస్ అయిపోవద్దు. అలానే మా ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాం, ఎక్స్నేస్, బైనాన్స్, బిట్గిట్ అవి. దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. దాని తర్వాత మీకు ఒక ఫ్రీ స్ట్రాటజీస్, అలానే ఇక్కడ కాయిన్స్ చూడండి. ఇక్కడ న్యూస్ చూడండి, ఇక్కడ కాయిన్స్ అనాలిసిస్, ఫ్లోకి, ట్రాన్, సోలానా, సుయ్, మీమ్ కాయిన్స్ అన్నిటి అనాలిసిస్ కూడా దీనిలో 24 అవర్స్లో అండి. ఎందుకంటే క్రిప్టో మార్కెట్ 24 అవర్స్ ఉంటుంది, ఫారెక్స్ కూడా 24 అవర్స్ ఉంటుంది. మేము ట్రేడ్ ఎప్పుడైతే మంచి ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు ఈ ప్రీమియం ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఫాస్ట్గా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. వెంటనే ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. సరే గైస్, అయితే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, మోస్ట్లీ అందరికీ రిప్లై చేస్తాం. బాయ్ గైస్, టేక్ కేర్, గుడ్ బాయ్, థ్యాంక్ యూ.